గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఈ మీకు ఎప్పుడైనా ఉదయ్ గారు గుర్తొచ్చినప్పుడు ఏ సినిమా చూస్తూ ఉంటారండి? ఆయన సినిమాల్లో ఎక్కువగా చూసిన సినిమా ఏంటి అసలు? అవునన్నా కాదన్నా చూస్తాను. నువ్వు ఉమ్, నేను, మనసంతా నువ్వే. ఈ ఎట్లా చెప్పాలి చెప్పండి? ఇద్దరు రెండు కళ్ళల్లో ఏ కన్ను ఆర్ రెండు చేతుల్లో ఏ చేయి ఇంపార్టెంట్ అంటే ఎలా చెప్తాం? ఏ సినిమాకి ఆ సినిమా అన్నమాట. నాకు అన్ని చాలా ఇష్టం. అన్ని అసలు హోలీ అన్ని సినిమాల్లో తన నటన ఎంత ఒరిజినాలిటీ ఉంటుందంటే అలా ఇమ్మర్స్ అయిపోతాం ఆ మూవీ చూస్తుంటే. అంత బాగుంటుంది నాకు. సో అన్ని సినిమాలు చూస్తాను బాగా. యా ఏ ఈవెన్ ఇప్పటికీ సినిమా అంటే కూడా ఆ సినిమా. కొన్ని కొన్ని బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఆయన పాటలు కావచ్చు, పాటల్లో చిన్న క్లిప్స్ కావచ్చు, రీల్స్ లో మీకు, లేదంటే ఆయన అవును, సీన్సే కావచ్చు. మీకు కొంతకాలం క్రిందట ఇప్పటికీ అది ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ అవును. అంటే అదే వస్తుంది. నీ ఫస్ట్ వచ్చే థాట్ అదే స్నేహం. వస్తుంది. యా నీ స్నేహంలో అవును, సాంగ్ అదే వస్తుంది. సో మీరు ఇలాంటివి అవును. ఎప్పుడైనా చూసినప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు? అంటే ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఎక్కడో చోట ఆయన ఇమేజ్ కనిపిస్తూ ఉంటది, ఆయన ఆరా కనిపిస్తూ ఉంటది కదా. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. రోజుకు ఒకసారి ఏదో ఒక సాంగ్ కానీ సీన్ కానీ చూస్తాం ఉమ్, రోజు. వి నార్మలీ ఈవినింగ్ కూర్చున్నప్పుడు ఈవినింగ్ కూర్చున్నప్పుడు ఏదో ఒక చిన్న సీన్, కామెడీ సీన్ కానీ. ఉమ్. బికాస్ మనకి ఎన్ని మెమరీస్ వదిలిపెట్టి వెళ్ళాడు. సో అవి చూస్తూ అసలు జీవితం గడిపేయచ్చు అంత హాయిగా. రోజు చూస్తాం నార్మల్ గా. ఇవాళ మార్నింగ్ కూడా నేను చాలాసేపు కొంచెం లేట్ వచ్చాను ఆఫీస్ కి ఉమ్. కూడా. సో కొంతసేపు వాటివన్నీ ఆ, చూసుకున్నాను, సాంగ్స్ అన్ని చూసామన్నమాట. ఉమ్. ఎస్ యా యా లెఫ్ట్. చాలా మెమరీస్ వదిలేడు మనందరికి ఉమ్. చూసుకోవడానికి తనివి తీరా. యా సో అంటే ఆఫ్ స్క్రీన్ చూసుకుంటే మీ చైల్డ్హుడ్ లో ఏదైనా ఒక బెస్ట్ మెమరీ ఇప్పటికీ, ఫస్ట్ గుర్తొచ్చే మెమరీ ఏంటండి? ఏది ఎప్పుడైనా చిన్నతనం గుర్తు తెచ్చుకుంటే ఆయన గురించి. ఆ చాలా అల్లరండి, చాలా ఉమ్. అల్లరి. ఆ, నేను నేను ఏదైనా మా అమ్మ నాన్నకి కోపం వచ్చేది ఏదైనా తనకి ఇట్లా అమ్మకి చెప్పకూడదమ్మా ఇవి, జాగ్రత్తగా సీక్రెట్ నీకు ఒకటి చెప్తున్నాను, ఇట్లా జరిగింది అని. నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి మా అమ్మ కోపంగా ఉంటుంది. అమ్మా ఏమైందమ్మా ఇట్లా అంటే వాడు పోయి ఎక్కిచ్చేసి ఉంటాడు. అమ్మా అక్క ఇట్లా చేసిందంట, నీకు చెప్పొద్దనిందమ్మా అని చెప్పేస్తూ ఉంటాడు. చాలా నాకు అమ్మకి బాగా పెట్టేవాడు. ఆ నాకు బాగా పడేది అప్పుడు అమ్మ దగ్గర. నేను తర్వాత ఏముదై చెప్పొద్దన్నా అంటే, లేదక్క నేను చెప్పాలనుకోలేదు యాక్చువల్ గా. అమ్మ అడిగేటప్పటికి అబద్ధం చెప్పకూడదు కదక్క అని అలా అన్నమాట. భలే ఆ, చాలా నాటీ. అండ్ ఇంట్లో ఉమ్. అన్ని తనే ఫస్ట్ వాడాలన్నమాట. ఏదైనా టూత్ పేస్ట్ కొన్నామంటే నో వన్ షుడ్ ఓపెన్ ఇట్, హీ ఓన్లీ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ అన్నమాట. తనే యూస్ చేయాలి ఆ టూత్ పేస్ట్ ఫస్ట్. తర్వాత ఏదన్నా పెరుగు మీగడ, పెరుగు తోడు పెట్టిన ఉమ్. పెరుగు కదా, పైన ఎవరైనా మీగడొస్. వాడితే ఇట్లా గడ్డ కట్ చేసినట్టు ఉంటుంది కదా, ఎవ్వరు వాడకూడదు అనమాట. తనే ఫస్ట్ వాడాలి. ఆ పై మీగడంతా వాడి తీసేసుకోవాలి. అలా అల్లరి. ఏం చెప్తే అది, అందరికంటే చిన్న కదా, కొంచెం ఆ, అల్లరి. తను ఏం చెప్తే కారం. అది అయిపోయేది అనమాట ఇంట్లో. నేను మా అమ్మతో అమ్మ ఇది పార్షియాలిటీ అన్ని వాడు చెప్పినట్టే అవుతాయని అలా సరదాగానే ఉండేది ఎప్పుడు ఇంట్లో. ఉమ్. చాలా అల్లరి. సూపర్. అసలు మీరు చెప్తుంటే ఏమన్నా ఆయన స్కూల్ డేస్ లో కానీ, కాలేజ్ డేస్ లో కానీ, కాలేజ్ మెమరీస్ ఉంటాయి కదా మీకు, కంప్లైంట్స్ లా వచ్చినవి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయండి? స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో మీకు కంప్లైంట్, బికాస్ మీరు కొంచెం ఎల్డర్ కాబట్టి. అప్పటికి కొంచెం కాలేజ్ ఏజ్ లో నాకు పెళ్ళైపోయింది. సో ఉమ్. నేను వచ్చేసాను. నాకు 2094 లో పెళ్ళైంది. ఉమ్. 94 లో నా పెళ్ళైపోయింది. సో అప్పటి నుంచి నేను ఇంకా కొంచెం వేరేగా ఉండడమే కదా. ఎప్పుడైనా కలిసినప్పుడు హీ యూస్ టు షేర్ ఆల్ ద మెమరీస్. కానీ మాట్లాడుకునే వాళ్ళం, రోజు మాట్లాడుకునే వాళ్ళం. అండ్ నేను ఎక్కువ హాలిడేస్ కి వెళ్ళేదాన్ని. అమ్మ అమ్మ 2006 లో చనిపోయారు. అమ్మ ఉన్న ఉమ్. నాళ్ళు మటుకు నేను ఎక్కువ హాలిడేస్ కి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. ఉమ్. అప్పుడు స్పెండ్ చేసేవాళ్ళము. కానీ ఉమ్. అప్పటికి 2000 నుంచి ఫిలిమ్స్ లో ఉన్నాడు అవును. కదా. ఉమ్. ఆ ఆ ఇనీషియల్ ఏజెస్ చాలా నాకు చాలా కొత్తగా ఉండింది. సో నాకేదో ఆ, నా తమ్ముడు యాక్టర్ అని అందరికి చెప్పుకోవాలి అని ఒక
ఇట్లా ఉండేదన్నమాట. ఎక్కడైనా పోస్టర్స్ చూస్తుంటే, ఆటోల్లో వెళ్తుంటే, అది మా తమ్ముడు ఆ చిత్రం పోస్టర్స్, నువ్వు నేను పోస్టర్స్ ఉన్నప్పుడు, అది మా తమ్ముడు అని అందరికి చెప్పేదాన్ని రోడ్ల మీద. అలా ఉండేది. అండ్ మా ఫ్రెండ్స్ అందరికి క్రష్ ఉండేది ఉదయ్ మీద. ఈవెన్ అందరినీ పెద్దవాళ్ళైనా కూడా. చెప్పేదాన్ని. ఆ అందరికి నా Yeah. ఫ్రెండ్స్ నేను ఏం నాకన్నా వాడు 8 ఏళ్ళు చిన్న, ఏంటి వాడి మీద క్రష్ ఏంటి మీరు అని అలా ఉండేవారు అనమాట. సో ఇట్ వాస్ ఇట్ వాస్ లైక్ మీ మీ- దట్. మీరు మీదేదో ఐ మీన్ మీరు ఒక స్పెషల్ నిక్ నేమ్ పెట్టుంటారు కదా మీ తమ్ముడికి అప్పట్లో పిలవడం. ఐ మీన్ మీరు పర్సనల్ గా ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు ఒక నిక్ నేమ్ ఇలాంటివి ఉంటాయి కదా. మీరు ఏమని పిలిచేవారు మేడం అదే అప్పుడు? లేదు అంతే ఉదయ్లోనే. అంతేనా? ముద్దుగా ఉదయ్లు, కోపం వస్తే ఉదయ్ అంతే. ఉమ్, ఉమ్, అంటే మా ఇంట్లో ఏమైందంటే నాకు పాప అని పిలుస్తారు ఇంట్లో. ఆ పాప అనే అయిపోయింది. మా రిలేటివ్స్ అందరిలో కూడా నన్ను శ్రీదేవి అని ఎవరు పిలవరు, అందరూ పాపనే. సో ఉమ్, అలా మా అన్నయ్య మా అన్నయ్యనేమో బుజ్జి, నన్ను పాప. సో మా అమ్మ షీ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ మా తమ్ముడికి ఒక చిన్న పేరు పెట్టాలి, ఆ పేరే పిలవాలని. సో ముద్దుగా పిలుస్తున్నప్పుడు ఉదయ్ కుట్టి అని పిలవడము, కోపంగా ఉన్నప్పుడు రే ఉదయ్ అని అంతే. సో నో పెట్ నేమ్ అన్నమాట, పేరు పెట్టే పిలిచేవాళ్ళం. ఉమ్, యా. అంటే ఈవెన్ ఆయన పీక్స్ టైంలో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద స్టార్స్ కూడా అప్పట్లో ఆయన స్టేజ్ మీద షేర్ చేసుకుని ఈక్వల్ స్టేచర్ వాళ్ళు ఈయన్ని పొగడడం ఇలాంటివన్నీ చూశారు. చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ అయ్యి. అంటే ఎందుకంటే ఈయన ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు పక్క నుంచి పొగడడం అనేది అది చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్. ఆ టైంలో మీరు ఏమన్నా అక్కడ దగ్గరలో ఉన్నారండి స్టేజ్ మీద? ఎస్ ఎస్ ఉమ్, ఉమ్, ఎస్ ఎస్ నేను మనసంతా నువ్వే 175th అవును, అవును. డే ఫంక్షన్ అయింది, చాలా బాగా గ్రాండ్ గా అయిందండి ఆ ఫంక్షన్. అక్కడ అసలు అందరూ తను అలా పొగుడుతుంటే జస్ట్ మెస్మరైజ్డ్ అన్నమాట అసలు. నాకైతే ఆ, అమ్మకి నాకు నాన్నకి అసలు వి యూస్ టు రెస్పెక్ట్ హిమ్ చాలా. బికాస్ మేము ఎప్పుడు కల్లో కూడా కనలేదు అంత పెద్ద నటుడు అవుతాడని. ఉమ్, నాకైతే ఇట్ వాస్ అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చిన్నప్పుడు ఏదో నేను యాక్టర్ అవుతాను, నేను పెద్ద హీరో అవుతాను అని అన్నవాడు ఉమ్, అంత డెడికేషన్ తో ఆ అసలు ఎట్లా సాధించాడు, మెట్టు 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 ఎక్కుకుంటూ భలే ఫామ్ చేసుకున్నాడు తన పాత్ ని, ఎంత ఉమ్. కష్టపడి ఫామ్ చేసుకున్నాడు. సో ఐ యూస్ టు రెస్పెక్ట్ హిమ్ అ లాట్. తమ్ముడు కన్నా అసలు ఒక రెస్పెక్ట్ ఎక్కువ నాకు తన మీద. Yeah. మీరు జనరల్లీ ఉదయ్ కిరణ్ గారిని గురించి చెప్తూ ఎవరికైనా ఒక ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆయన నుంచి, ఆయన లైఫ్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ కావచ్చు, తెలుసుకున్న లెసన్స్ కావచ్చు. డెడికేషన్ అండ్ పర్సివరెన్స్. అండ్ మ్మ్. ఏదన్నా సాధించవచ్చు. ఇంపాసిబుల్ లోనే ఐ యామ్ పాసిబుల్, ఇఫ్ యు సీ ద స్పెల్లింగ్. దానికి రైట్ రాయల్ ఎగ్జాంపుల్. మ్మ్. ఎక్కడ మేము అసలు కలకలేదు ఇట్లా అవుతుందని. తన తినే డైట్, తన చాలా ఇష్టం చాక్లెట్లు ఇష్టం. ఇక్కడ నుంచి మస్కట్ లో ఉంటాం మేము, ఒమాన్ లో. ఇక్కడ చాక్లెట్స్ చాలా ఫేమస్ అప్పట్లో, ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి మనకి ఇండియాలో. అవును. నేను వెళ్ళినప్పుడంతా తీసుకెళ్లేదాన్ని, చాక్లెట్స్ చాలా ఇష్టం. సో అన్ని ఒకటొకటి కట్ చేసుకుని అవి తినకుండా, మీగడ ఎంత ఇష్టం చిన్నప్పుడు, ఆ మీగడ ఆలూ ఫ్రై చాలా ఇష్టము, వేపుడులు అంటే చాలా ఇష్టం. అన్ని పక్కన పెట్టేసి తనకి ఇష్టాలు ఏమేమి ఇష్టమో అన్ని పక్కన పెట్టి డెడికేటెడ్ గా బాడీని చూసుకుంటూ కెరియర్ మీద ఎంత శ్రద్ధ పెట్టి ఒక మెట్టు 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 ఫామ్ చేసుకుని ఎంత పైకి ఎదిగాడు. ఒక బీయింగ్ అ వెరీ కామన్ నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ ఒక అబ్బాయి, అలాంటి అబ్బాయి మ్మ్. ఎక్కడికి వెళ్ళిపోయాడు. నాకు అక్కడ నేను అసలు మా ఫిల్మ్ అసోసియేషన్కి వెళ్ళినప్పుడు ఆ అందరి ఫోటోల్లో తమ్ముడు ఫోటో కనిపించేటప్పటికి ఐ అసలు ఏం చెప్పాలి దాని గురించి. పెద్ద 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 ఆర్టిస్ట్ల పక్కన తమ్ముడు ఫోటోని చూసేటప్పటికి ఇన్ఎక్స్ప్లికబుల్ అండి నా అసలు. యా, యా, యా. సో సో అంటే ఏం చెప్పాలంటే అదే ఒక డెడికేషన్, హార్డ్ వర్క్ తో యూ క్యాన్ అచీవ్ అన్నమాట ఏదన్నా, విత్ అ మ్మ్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్.
దట్స్ వన్ థింగ్. యా యా. సో అంటే ఇప్పుడు బేసికల్లీ 2006 తర్వాత యు ఆర్ ద ఓన్లీ పర్సన్, అంటే ఏమన్నా షేర్ చేసుకోవాలంటే మీరే మెయిన్, బికాజ్ మదర్ కూడా మీరే ఎస్ అయ్యారు అప్పటికి. సో బట్ ఎస్ ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసింది, అంటే అన్ని షేర్ ఎస్ చేసుకోకూడదు అనే ఆలోచన ఉంటది. నా పెయిన్ నా డిప్రెషన్ నేను చెప్పకూడదు, నా అక్కకి ఎందుకు తీసుకెళ్ళడం, నేనే భరిస్తా అనే ఒక యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది ఆ ఏజ్ వచ్చేసరికి. బేసికల్లీ మీకు అన్ని ఎస్. ఆ సైడ్ చూపించేవారండి, లేదా ఎప్పుడు ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడేవారా? ఎప్పుడన్నా పెయిన్ కానీ ఏదైనా డిప్రెషన్ ఉన్నా అలాంటివి షేర్ చేసుకోవడం? హీ కానీ ఎప్పుడు షేర్ చేయలేదు. దట్స్ వాట్, ఎప్పుడు చెప్పలేదు. ఆ రోజు కూడా లైక్ జనవరి 5వ తారీఖు పొద్దున కూడా మాట్లాడాను నేను. 10 నిమిషాల వరకు మాట్లాడాను. ఎప్పుడు కూడా ఆ రోజు పొద్దున మాట్లాడిన కాల్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడంటే ఆలోచించండి ఇంకా. ఎప్పుడు కూడా నేను ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్, నేను ఏమైనా బాధపడుతున్నా ఏం కాదక్క, దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ పీరియడ్, ఏం పట్టించుకోవద్దు. నేను ఎక్కువ మీడియాని ఫాలో అయ్యేదాన్ని. ఉదయ్ ఇట్లా ఏంట్రా ఇట్లా ఇట్లా ఏదో చదివాను నీ మీద అని. అక్క నువ్వు అవన్నీ ఊరికే చదవద్దు, ఇంటర్వ్యూలు అవన్నీ చదవద్దు, ఆ, జనాలు మాట్లాడేది ఏం చదవద్దు, ఎవ్రీథింగ్ విల్ గో వెల్, ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అని చెప్పేవాడు. ఎప్పుడు హీ నెవర్ షేర్డ్ ఎనీథింగ్. నేనే చెప్పేదాన్ని, నేనే తనకి ఎప్పుడు చెప్పేదాన్ని, ఐఎమ్ దేర్ మా, ఐఎమ్ రెడీ హియర్, నేను ఎప్పుడన్నా అక్కడికి వచ్చేసి నీ దగ్గర ఉండడానికి రెడీ. పెళ్ళైన తర్వాత కూడా చెప్పేదాన్ని, పిల్లల కంటే కనుక నేను వచ్చి చూసుకుంటాను, మీరిద్దరు బిజీ కదా, తను బిజీ, సో మీరిద్దరు బిజీ కాబట్టి నేను వచ్చి చూసుకుంటాను అని. అలా యూస్ టు కీప్ హిమ్ కంఫర్టబుల్. ఎప్పుడన్నా నన్ను ఏమైనా లోగా చూసినా కూడా నన్ను ఇంకా చెప్పేవాడు, ఏం కాదక్క, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అనే చెప్పేవాడు. హీ వాస్ వెరీ పాజిటివ్, నన్ను కూల్ గా ఉంచేవాడు అని అనిపించింది తర్వాత. యా యా యా